హాయ్ స్టూడెంట్స్, ఈ క్లాస్లోని పైథాన్ ప్రోగ్రామింగ్లో కాంప్రహెన్షన్ గురించి చెప్పుకుందాము. కాంప్రహెన్షన్ ఈజ్ ఏ కాన్సైన్స్ అండ్ రీడబుల్ వే టు క్రియేట్ సీక్వెన్స్ని క్రియేట్ చేయడం కోసం కాంప్రహెన్షన్ అనే కాన్సెప్ట్ అయితే యూజ్ అవుతుంది. సీక్వెన్స్ మీన్స్ లిస్టు, సెట్, డిక్షనరీ. వీటిని మనం క్రియేట్ చేయడానికి అండ్ రీడబుల్ అండ్ కాన్సైన్స్గా క్రియేట్ చేయడం కోసం మనం కాంప్రహెన్షన్ అనే దాన్ని యూజ్ చేస్తాం బై యూజింగ్ సింగిల్ లైన్ ఆఫ్ కోడ్. ఏ కోడ్నైనా సరే సింగిల్ లైన్లో క్రియేట్ చేయడాన్ని కాంప్రహెన్షన్ అంటాము. ఈ కాంప్రహెన్షన్ మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ కాంప్రహెన్షన్స్ ఉంటాయి. లిస్ట్ కాంప్రహెన్షను, సెట్ కాంప్రహెన్షను, డిక్షనరీ కాంప్రహెన్షను, జనరేటర్ కాంప్రహెన్షన్, ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ కాంప్రహెన్షన్స్ ఉంటాయి. మనకి కాంప్రహెన్షన్ సింటాక్స్ ఏ విధంగా ఉంటుంది అంటే ఎక్స్ప్రెషన్ ఫర్ ఐటెమ్ ఇన్ ఇటరబుల్. ఇది సింటాక్స్. మనకి సింటాక్స్లో ఎక్స్ప్రెషన్ ఫర్ ఐటమ్ ఇన్ ఇటరబుల్, ఇఫ్ కండిషన్. ఈ ఇఫ్ కండిషన్ అనేది మనకి మ్యాండటరీ అయితే ఏం కాదు, మన ప్రోగ్రామ్ నీడ్ని బట్టి ఆప్షనల్గా అయితే ఇఫ్ కండిషన్ అనేది అయితే మనం తీసుకుంటాము. సో ఒకసారి ఒక ఎగ్జాంపుల్ తీసుకుని ఈ కాంప్రహెన్షన్ని మనం ఎలా చేస్తాము అనేది అయితే చూద్దాము. ఫర్ ఎగ్జాంపుల్, ఒక లిస్ట్ని క్రియేట్ చేయాలి అనుకుంటున్నాము. నాకు ఒక లిస్ట్ ప్రింట్ అవ్వాలి. లిస్ట్లో ఏం ప్రింట్ అవ్వాలి? 1 to 10 నెంబర్స్ ప్రింట్ అవ్వాలి అనుకుంటున్నాను. సో నేను ఎల్ ఎల్ అనే ఒక లిస్ట్ని తీసుకున్నాను. మనం లిస్ట్ కాంప్రహెన్షన్ కాబట్టి స్క్వేర్ బ్రాకెట్స్తో స్టార్ట్ చేస్తాము. నాకు ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి? లిస్ట్లో ఏం ప్రింట్ అవ్వాలనుకుంటున్నాను? నేను నెంబర్స్ ప్రింట్ అవ్వాలనుకుంటున్నాను. 1 to 10 నెంబర్స్ ప్రింట్ అవ్వాలి అనుకుంటున్నాను. సో నెంబర్స్ కాబట్టి ఒక సింగిల్ వేరియబుల్ తీసుకుంటున్నాను, ఎక్స్ అనుకుంటున్నాను. ఏ నేమ్ అయినా అనుకోవచ్చు, ఎక్స్ అనుకుంటున్నాను. ఫర్ ఐటమ్ మీన్స్ వేరియబుల్. సో ఫర్ ఎక్స్ ఇన్ ఇటరబుల్ అంటే రేంజ్. మనకి రేంజ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కావాలి? 1, 10 అంటే 1, 11 అని తీసుకుని మనం నేను లిస్ట్ని క్లోజ్ చేశాను. అంటే ఏమవుతుంది? ఈ ఎక్స్ అనేది ఎక్స్ ఇన్ రేంజ్ 1 నుంచి 11 వరకు లూప్ అనేది రిపీట్ అవుతుంది. ఫస్ట్ టైం రిపీట్ అయినప్పుడు ఎక్స్ వాల్యూ 1 అవుతుంది. అంటే ఇక్కడ మనకి ఎక్స్ప్రెషన్ ప్లేస్లో ఎక్స్ ఇచ్చాం కదండి. ఈ ఎక్స్ వచ్చి ఒక టెంపరీ వేరియబుల్లో స్టోర్ అవుతుంది. అంటే 1 వచ్చి టెంపరీ వేరియబుల్లో స్టోర్ అవుతుంది. నెక్స్ట్ 2, నెక్స్ట్ 3, అలా ప్రతిదీ కూడా టెంపరీ వేరియబుల్లో స్టోర్ అవుతుంది. నేను ఆ టెంపరీ వేరియబుల్ నేమే ఎల్ అనుకుంటున్నాను. అంటే ఎల్ అనే టెంపరీ లిస్ట్లో ఇవన్నీ కూడా స్టోర్ అవుతాయి. 1 to 10 వరకు స్టోర్ అవుతాయి. సో ఇప్పుడు మనం ప్రింట్ ఎల్ని ప్రింట్ చేద్దాము. ప్రింట్ ఎల్ ఎల్ని ప్రింట్ చేసాము. లిస్ట్ని ఒకసారి ప్రోగ్రామ్ని సేవ్ చేసి మనం రన్ చేసి చూద్దాము అవుట్పుట్ ఏమొస్తుందని. చూడండి, ఒక లిస్ట్లో 1 to 10 నెంబర్స్ అనేవి ప్రింట్ అయినాయి. అంటే మనం ఇదే ప్రోగ్రామ్ని మనం లూప్ యూజ్ చేసి ఒక 2 or 3 4 లైన్స్లో ప్రోగ్రామ్ అయితే రాస్తాము. అదే ప్రోగ్రామ్ని సింగిల్ లైన్లో అండ్ రీడబుల్గా మనం ఇలా రాయడాన్ని కాంప్రహెన్షన్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఈ 1 to 10లోని ఓన్లీ ఈవెన్ నెంబర్స్ మాత్రమే ప్రింట్ అవ్వాలి అనుకుంటున్నాను. సో అప్పుడు ఎలా రాస్తాము? ఈవెన్ నెంబర్స్ ప్రింట్ అవ్వాలి కాబట్టి ఈవెన్ నెంబర్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? 2 నుంచి స్టార్ట్ అవుతుంది. 2, 11 వరకు ఇలా తీసుకుంటే 2, 11 అన్ని నెంబర్స్ ప్రింట్ అయిపోతాయి. బట్ ఈవెన్ నెంబర్సే కావాలి కాబట్టి ఇక్కడ నేను కండిషన్ రాస్తున్నా. ఇఫ్ ఎక్స్ అంటే ఎక్సే కదా, ఫస్ట్ 2 అవుతుంది, తర్వాత 3 అవుతుంది, అలాగా ఎక్స్ మాడ్ 2 అంటే వచ్చే నెంబర్ని 2తో డివిజన్ చేసినప్పుడు రిమైండర్ 0 వస్తే అది మాత్రమే టెంపరీ లిస్ట్లో స్టోర్ అవుతుంది. ఇప్పుడు చూడండి, మనం ఈ ప్రోగ్రామ్ని రన్ చేసామనుకోండి, మనకి లిస్ట్లో ఓన్లీ ఈవెన్ నెంబర్స్ మాత్రమే కనిపిస్తాయి. చూడండి, ఇదిగోండి 2, 4, 6, 8, 10. ఈ విధంగా మనం కాంప్రహెన్షన్స్లో ప్రోగ్రామ్ని రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇంకొక ప్రోగ్రామ్ ట్రై చేద్దాము. నేనేమనుకుంటున్నాను, ఒక లిస్ట్ తీసుకున్నాను ఆల్రెడీ. ఈ లిస్ట్లోని 1, 2, 3, 4, 5 అంటే ఒక 5 ఎలిమెంట్స్ని స్టోర్ చేశాను. నాకు అవుట్పుట్ ఏం రావాలంటే ఇంకొక న్యూ లిస్ట్ క్రియేట్ అవ్వాలి. ఆ న్యూ లిస్ట్లో ఇప్పుడు మనం తీసుకున్న ఈ లిస్ట్లో తీసుకున్న ఏదైతే ఎలిమెంట్స్ ఉన్నాయో వాటికి స్క్వేర్స్ అనేది ప్రింట్ అవ్వాలి అనుకుంటున్నాను. సో నేను L1 అనే ఇంకో లిస్ట్ తీసుకున్నాను. L1 ఈక్వల్ టు మన సింటాక్స్ ఏంటి? ఫస్ట్ మనకి ఇక్కడ ఏం కావాలి? స్క్వేర్ రావాలి. స్క్వేర్ రావడానికి ఎక్స్ప్రెషన్ ఏంటి? మనం ఏ ఆపరేటర్ని యూజ్ చేస్తాము? ఎక్స్పోనెంట్ ఆపరేటర్ని యూజ్ చేస్తాం. ఎక్స్ అనే వేరియబుల్ ఒకటి తీసుకున్నాను. దీనికి స్క్వేర్ రావాలంటే ఎక్స్ ఎక్స్పోనెంట్ 2 అంటే ఏంటి? ఎక్స్ స్క్వేర్ అని. ఇప్పుడు నేను ఫర్ ఎక్స్ ఇన్
ఏ ఈ లిస్ట్ అంటే మనకు ఆల్రెడీ లిస్ట్‌లో ఎలిమెంట్స్ ఉన్నాయి కదండీ! సో, ఇప్పుడు ఏమవుతుంది మనకి ఇలా తీసుకుంటే ఈ లూప్ రన్ అయినప్పుడు x అనేది లిస్ట్‌లో ఉన్న ఫస్ట్ ఏముంది 1 ఉంది. సో, 1 ఎక్స్‌పోనెంట్ 2 అంటే 1 స్క్వేర్ వచ్చి L1 అనే లిస్ట్‌లో స్టోర్ అవుతుంది. తర్వాత 2 స్క్వేర్ వచ్చి స్టోర్ అవుతుంది. తర్వాత 3 స్క్వేర్. ఫైనల్‌గా మీరు ప్రింట్ L1 ఒకసారి అవుట్‌పుట్ చూస్తే గనక మన లిస్ట్ 1, 4, 9, 16, 25 1 స్క్వేరు, 2 స్క్వేరు, 3 స్క్వేరు, 4 స్క్వేరు, 5 స్క్వేర్ ఇలా మనం లిస్ట్ కాంప్రహెన్షన్‌ని రాయొచ్చు. ఇదే సెట్ కాంప్రహెన్షన్ అనుకోండి, మనం డిక్షనరీ సెట్ కాంప్రహెన్షన్ అనుకోండి ఇది కర్లీ బ్రాకెట్స్ యూజ్ చేయండి ఇక్కడ. లిస్ట్ కాబట్టి స్క్వేర్ బ్రాకెట్స్ యూజ్ చేసాము. మనకు ఒక సెట్‌లో క్రియేట్ అవ్వాలి ఇవన్నీ కూడా. చూడండి. సెట్‌లో క్రియేట్ అయ్యి ఇవన్నీ కూడా ఇలా మనం తీసుకుంటే దీన్ని సెట్ కాంప్రహెన్షన్ అంటాము. అదే మనం డిక్షనరీ కాంప్రహెన్షన్ అనుకోండి. డిక్షనరీ అంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు నాకు ఎలా కావాలంటే ఒక లిస్ట్ తీసుకున్నా 1, 2, 3, 4, 5 డిక్షనరీలో ఎలా కావాలంటే 1 అనే కీకి 1 స్క్వేర్ అనే వాల్యూ కావాలి. 2 అనే కీకి 2 స్క్వేర్ అనే వాల్యూ కావాలి. 3 అనే కీకి 3 స్క్వేర్ వాల్యూ. 4 కీకి 4 స్క్వేర్ వాల్యూ. 5 కీకి 5 స్క్వేర్ వాల్యూ. అంటే 1 కాలన్ 1 నెక్స్ట్ 2 కాలన్ 2 స్క్వేర్ ఎంత 4 నెక్స్ట్ 3 కాలన్ థర్డ్ ఎలిమెంట్ 3 కాలన్ 9 ఫోర్త్ ఎలిమెంట్ 4 కాలన్ 4 స్క్వేర్ అంటే 16 ఫిఫ్త్ ఎలిమెంట్ 5 కాలన్ 5 స్క్వేర్ అంటే 25 అలా రావాలి. సో డిక్షనరీని కూడా మనం కర్లీ బ్రాకెట్స్ అనే తీసుకుంటాం కాబట్టి ఎక్స్ప్రెషన్ తీసుకున్నప్పుడు ఎక్స్ కాలన్ అని తీసుకోండి. అంటే 1 వస్తుంది 1 ఎక్స్పోనెంట్ 2 అంటే అలా మనకి ప్రింట్ అవుతుంది. ఒకసారి మనం దీన్ని ప్రింట్ చేద్దాము. అది సేమ్ డిక్షనరీలా ప్రింట్ అవుతుంది చూడండి. దీన్నే డిక్షనరీ కాంప్రహెన్షన్ అంటాము. ఈ విధంగా మనం పైథాన్‌లో కాంప్రహెన్షన్‌ని యూజ్ చేసి ప్రోగ్రామ్స్ అనేది సింగిల్ లైన్‌లో ప్రోగ్రామ్స్ అనేది రాయొచ్చు. నెక్స్ట్ క్లాస్‌లో వేరే కాన్సెప్ట్‌తో మీ ముందుకు వస్తాను. థాంక్ యూ వెరీ మచ్.